అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం అందుకేగ నీతో సాగుతోంది చిన్ని పాదం ఓ చలి అనార్కలి నీ నవ్వులేది బావళి పేరుకే నేనున్నది నా ఊపిరేనువే మరి చందమామనెవ్వరైనా పట్టపగలు చూడగలరా నిన్ను నేను చూసినట్టుగా అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం అందుకే నిన్నే కోరుతుంది చిన్ని ప్రాణి Hey girl, wanna say something? Will you listen to me now? Hey boy, I wanna be your thing. Tell me all that you wanna say now. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. సో ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి నలుగురు ఎవరు? దిస్ ఈజ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి. ಹಾಯ್, ನನ್ನ ಹೆಸರು ಲಕ್ಷ್ಮಿ. ನಿನ್ನ ಹೆಸರು ಲಕ್ಷ್ಮಿ. ಯಾ. ನನ್ನ ಹೆಸರು ಸುಮಾ. ಗೊತ್ತು ನಂಗೆ. ಗೊತ್ತೇ? ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಓಕೆ. ಹಂಪಿ ಗೊತ್ತಾ? ಹಂಪಿ ಗೊತ್ತು. ಅಲ್ಲೇ ನಮ್ಮನೆ ಗಂಗಾವತಿ. ಆಹಾ. ನನಗೆ ಇಬ್ರು ಮಕ್ಕಳು. మ్మ్. ನನ್ನ ಸಣ್ಣ ಮಗಳಿಗೆ ನೀವಂದ್ರೆ ಬಾಳ 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 ಇಷ್ಟ. అబ్బా అవును, మొత్తం అంతా కన్నడలో మాట్లాడేస్తే కొంచెం. అందరికీ అర్థం అవ్వద్దు. కొంచెం. లేదు మేడం, అదే కదా. కొంచెం కొంచెం ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ఇదే ಸ್ವಲ್ಪ బాಳ ಇದೆ. హాయ్. హాయ్, నా పేరు లక్ష్మి. నేను రాజేంద్ర నగర్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. కానీ మీది బేసికలీ హంపి. యా. సో మీరు కన్నడ వాళ్ళు, కానీ తెలుగు ప్రోగ్రాంలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు. వెరీ గుడ్. వద్దు, వద్దా? మేము తెలుగు వాళ్ళమే కానీ కర్ణాటకలో సెటిల్ అయ్యాం. ఓహో, అదే విషయం మనం రివర్స్ లో చెప్పాం అంతే. అంతే. ఓకే, మీరు? హాయ్, నా పేరు రాజేశ్వరి. నేను తునికి దగ్గరలో ఉన్న చిన్నగొలుగుండిపేట నాతవరం మండలం విశాఖపట్నం జిల్లా నుండి వచ్చాను. నేను ఇక్కడ వెంకటగిరిలో స్టే చేస్తున్నాను. నాది బీటెక్ కంప్లీట్ అయింది. జాబ్ గురించి సర్చ్ చేస్తున్నాను. అన్ని చెప్పావమ్మా, పోస్టల్ కోడ్ ఒకటి చెప్పలేదు, అది కూడా చెప్పేస్తే పని అయిపోతుంది. నా పోస్టల్ కోడ్ 4. నీ పోస్టల్ కోడ్ కాదమ్మా, మీ ఊరిది. మీ ఊరిది Proper, పోస్టల్ proper కోడ్ అంటే చెప్పు. ఓ నువ్వు నీ పోడియం నంబర్ అనుకున్నావా? అది కాదు, మీ ఊరు పోస్టల్ కోడ్ 531115. 531115. వెరీ గుడ్, నాకు అదొక్కటే తెలియాలి. థ్యాంక్ యూ. వేదశ్రీ. హాయ్ సుమా. హాయ్. దిస్ ఇస్ వేదశ్రీ. నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. బీఫార్మసీ 3rd ఇయర్ చేస్తున్నాను MLR లో అండ్ న్యూలీ మ్యారీడ్. ఓ వచ్చేటి తిరగండి. ఏ ఏంటి మీరు పెళ్లి నాడు పెట్టిన బొట్టు ఇంకా చెరపలేదు? అలా పుట్టుబట్ట ఇది. Permanent గా అందం పెట్టి పోతేనే. పంపించేశారా? అవును. అందం పోతేనే. ఎవరు గ్రీన్ పెళ్లి కూతురు ఈవిడ. ఓకే. నా హాబీస్ వచ్చేసి క్యారమ్ ఆడడం, షటిల్ ఆడడం, డాన్స్ చేయడం, టీవీ చూడడం. కానీ ఇప్పుడు హాబీస్ కి టైం లేదు. వాళ్ళ భర్తలకి వాళ్ళ వంట భర్తకి చేయడం. వంట చేయడం. భర్తకి సపర్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు. మాధురి. హాయ్ మేడం, హాయ్. నా పేరు మాధురి. నేను భారత్ కూడా సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. ఇంకొంది ఒకటి ఉంది. వేదశ్రీ ఆపోజిట్ డైరెక్షన్. వేదశ్రీ రైట్ రైట్ రైట్. లక్ష్మి లక్ష్మి వెనక్కి వెనక్కి. రైట్ 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 లక్ష్మి. వేద వేద లెఫ్ట్. వేద లెఫ్ట్. లక్ష్మి లెఫ్ట్. లక్ష్మి లెఫ్ట్. అవుట్ అయిపోయింది వేదశ్రీ. ఇలా వచ్చేయండి. ఓకే, సో మీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. జీవితం పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలా ఉంది? పెళ్లికి ముందు చాలా హాయిగా ఉంది, పెళ్లి తర్వాత ఇంకా హాయిగా ఉంది. మీది ప్రేమ పెళ్ళ పెళ్లి ప్రేమ? పెళ్లి ప్రేమ.
వావ్. ఓకే, సో మీ వారేం చేస్తుంటారు? డాక్టర్, డాక్టర్. ఏం డాక్టర్? ఎంబీబీఎస్ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్. అది కాదు నేను అడిగింది. కళ్ళక, ముక్కుక, చెవులక, గుండెక, జనరల్ ఫిజిషియనా? జనరల్ ఫిజిషియన్. ఓకే, సో మీకు అసలు ప్రాబ్లమే లేదు ఇంకా. లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ గారు ఇంట్లోనే ఉన్నారు. ఉన్నారు. వావ్. నేను ఒక జోక్ చెప్తా. ఓకే. ఒక రాజు, ఒక మంత్రి ఉంటారు. Hmm. రాజు చెప్తారు మంత్రికి, మన రాజ్యంలో 5 తెలివి తక్కువ వాళ్ళని తీసుకురమ్మని చెప్తారు. మంత్రి అంటారు సరే అని చెప్పేసి 1 month మొత్తం ఈ రాజ్యం అంతా గాలించి 2 తెలివి తక్కువ వాళ్ళని తీసుకొస్తారు. రాజు అంటారు నేను చెప్పింది 5 కదా, నువ్వు 2 తీసుకొచ్చావేంటి అని అంటారు. మంత్రి అంటారు ముందు నేను చెప్పేది వినండి రాజు అని చెప్పేసి ఒకళ్ళని చూపించి ఈయన 5వ తెలివి తక్కువ వాడు అని చెప్పి అంటాడు. ఎందుకు అంటే ఎడ్ల బండి మీద వెళ్తూ తను ఒక మూట నెత్తిపైన పెట్టుకొని ఎడ్ల బండి తోలుతూ వెళ్తాడు. ఎందుకు అలా పెట్టుకున్నావు అంటే ఒడ్లకు బరువు అవుతుందని చెప్పేసి అన్నాడు. అందుకే 5వ తెలివి తక్కువ వాడు. 4వ తెలివి తక్కువ వాడు ఇంటి పైన గడ్డి మొలిచిందని గేదెనే ఇంటి పైకి తీసుకెళ్తాడు. అందుకే 4వ తెలివి తక్కువ వాడు. మరి 3వ తెలివి తక్కువ వాడు ఎవరంటే మీరు చెప్పింది విని మిగతా పనులన్నీ వదిలేసి తెలివి తక్కువ వాళ్ళతో వెతుకుతున్నాను కాబట్టి నేను 3వ తెలివి తక్కువ అని అంటాడు. మరి 2వ తెలివి తక్కువ అంటే మిగతా పనులను వదిలేసి రాజ్యాన్ని వదిలేసి మీరు ఎత్తుకుతున్నారు కదా రాజు తెలివి తక్కువ వాళ్ళ కోసం, అందుకే మీరు 2వ తెలివి తక్కువ వాళ్ళు. మొదటి తెలివి తక్కువ వాళ్ళు ఎవరంటే జోక్ చెప్పిన వాళ్ళు. సోదంతా విన్నవాళ్ళు సుమా కాదు, ఈ సోదంతా చెప్పిన వాళ్ళు. విన్నవాళ్ళు. ఓకే, బాగుంది బాగుంది. గుడ్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మన ఇద్దరి కన్నా ఈ ముగ్గురు ఏం చేయకుండా కూర్చున్నారు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఓకే, నువ్వు వెళ్ళు. రెడీ, పెట్టుకోండి. 1 2 3 గో. కళ్ళ గంతలు ఫోరెడ్ మీద పెట్టుకోండి. లెగునా? హలో హలో హలో, ఏంటిది? సీట్లో కూర్చున్న వాళ్ళని కొట్టి మరీ లేపేస్తావా నువ్వు? ఏంటి దౌర్జన్యం? తీసే నువ్వు అవుట్ అయిపోయావుదా. ఇలా వచ్చి ఇటు నుంచి లక్ష్మికి 15 పాయింట్. ఇక్కడ ఏదో అంటుకుందే. అందం కాదు, మేకప్. రైట్, మేకప్ తో కూడిన అందం. నైస్. ఇంతేనా అడిగేది? కాదు, ఇంకేమన్నా? 2 అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఒక అబ్బాయి అంటాడంటే వచ్చే జన్మంటూ ఉంటే ఏమై పుడతావురా నువ్వు అంటే, చిచి వచ్చే జన్మంటూ వద్దురా నాకు ఇంకా అంటే, మరి నువ్వేమై పుడతావురా అంటే, వచ్చే జన్మంటూ ఉంటే నేను బొద్దింకే పుడతానరా అంటే, ఎందుకురా అంటే మా వైఫ్ దానికే భయపడిద్దిరా. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏమిటి అంటే అన్ని ప్రాణుల కన్నా బొద్దింకే చాలా గొప్పది. ఎందుకంటే ఒక మగవాడు అన్ని ప్రాణుల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ఆ మగవాడిని భయపెట్టేటువంటి ఆడదాన్ని భయపెట్టే బొద్దింకే గొప్పది. రెడీ, 1 2 3 go. ఒక పని చేద్దాం, అక్కడి నుంచో నువ్వు మీరు ఏం చేస్తారంటే మేము ముగ్గురు 3 చోట్ల నుంచొని సౌండ్ చేస్తాం. ఓకే, ఎక్కడుందో కనుక్కోండి. రెడీ అండ్ దొరికితే వెళ్ళి కూర్చోవచ్చు. ఆగాగు, ఒక్క నిమిషం, నువ్వు తిరగద్దు అప్పుడే, నువ్వు ఇక్కడ రెడీగా ఉండు. మనం శబ్దాలు చేసుకోవచ్చు. ఓకే,
రాజీ. శబ్ద పేరు నృత్యం ఇంత ఘోరంగా ఉంటుందని మీకు తెలియదు కదా. ఇదిగో రాజేశ్వరి బ్యాక్. ఇప్పుడు చూడండి శబ్ద పేరు నృత్యం. స్ట్రైట్ 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 స్ట్రైట్. వీళ్ళకి కర్ణబేరి పగిలినట్టుంది. హా, ఈ శబ్ద పేరు నృత్యంలో సక్సెస్ సాధించిన వారు మాధురి. కమాన్ రండి. మాధురికి 25 పాయింట్లు అండ్ రాజేశ్వరికి 20 పాయింట్లు. ఒక జోక్ చెప్తాను నేను. ఒక పచ్చటి పొలంలో తెల్లటి విత్తనాలు. ఏంటి చెప్పుకో. ఈ జోక్ లో చెప్పరు, జోక్ మీరే చెప్పాలి. నేను జోక్ చెప్పా, మీరు ఆన్సర్ చెప్పాలి. అయితే ఇది పొడుపు కథ అనమాట. యా, పొడుపు కదా. పచ్చని పొలంలో తెల్లటి విత్తనాలు. పుచ్చకాయ, నో. సీతాఫలం, నో. పచ్చని పొలం, పచ్చని పొలం, తెల్లని విత్తనాలు. యా. పళ్ళ, పచ్చని పొలం, పళ్ళు, లిప్స్టిక్. ఆ పలక కాదు, కాదు. పలక కాదు, ముగ్గు కాదు, వరి. తెల్లగా ఉంటుంది కదా లోపల. తెల్లగానే ఉంటుంది. పచ్చని పొలం, తెల్లటి విత్తనాలు. కాదు. సరే చెప్పేయండి. పనసకాయ. తెల్లది కాదు కదా. ఎలా? పనసకాయ లోపల తెల్లగా ఉంటాయి కదా. ఎల్లో కలర్ లో ఉంటాయి. అదే కదా. మరి తెల్లగా ఎలా ఉంటాయి? మీరు రాంగ్ ఆన్సర్. కాదది. నేను కూడా పొడుపు కదా అడుగుతా. ఆకాశంలో రానికి కొప్పు ఉంది, జుట్టు లేదు. 3 కళ్ళున్నాయి, కానీ ఏమి చూడలేదు. చంద్రుడా, సూర్యుడా, నక్షత్రాలా, నో. భూమి, నో. అయితే గడియారమా? నో. చెప్పేయండి. కొబ్బరికాయ. కొప్పు ఉంది, జుట్టు లేదు. రాణికి కొప్పు ఉంది, జుట్టు లేదు. జుట్టు ఉంది కదా. జుట్టు జుట్టు ఉంటది కదా పైన. అది కొప్పు. కొప్పు, అది రైట్. కొప్పు. యా. ఇది జుట్టు. యా, కరెక్ట్. ఇది జుట్టు. ఇది తల. తల. నా తల ఇక్కడ ఉందన్నమాట. బాగుంది, వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ. ఏంటిది సెలబ్రిటీ అని చెప్తే రాజ్యం వచ్చింది. సో మీరు దీనికి సంబంధించిన ఏదో టైటిల్ వెతకాలన్నమాట. పక్కన పిక్చర్స్ చూడండి. టైటిల్లో రాజ్యం ఉంటుందన్నమాట. త్రిష వచ్చింది, రాజ్యం వచ్చింది. క్లూ కావాలా? మొన్నే వచ్చిన సినిమా, ఒకప్పుడు వచ్చింది, మళ్ళీ అదే టైటిల్ తో తీశారు. అగైన్ క్లూ. అది ఏంటో. కళ్ళు మూసినా మనకి కనిపించేది ఏమిటి? చీకటి. లక్ష్మి. చీకటి రాజ్యం. చూద్దాం. సో రాజ్యం వచ్చింది, త్రిష వచ్చింది, కాంబినేషన్ లో చీకటి రాజ్యం. కరెక్ట్. 6 పాయింట్లు. నెక్స్ట్ పదం ఏంటో చూద్దాం. ఓహో, ఇంకో రాజ్యం వచ్చింది. పక్కన పిక్చర్స్ ఏమిటో. కృష్ణ గారు హీరో. క్లూ మేడం. క్లూ సుమా. క్లూ ఏమిటంటే దేశంలో ఉండే వాళ్ళని ఏమంటారు? ప్రజలు. కలపండి. లక్ష్మి. ప్రజారాజ్యం. మాకెందుకు రావట్లేదు ప్రశ్న? మీకు ఎందుకు రావట్లేదంటే మిమ్మల్ని చెప్పండి అంటే చెప్తున్నారు, ఆవిడ నొక్కుతున్నారు. చూద్దాం.
రాజ్యం. అదిగో రాజ్యం పక్కన పిక్చర్స్. వేదశ్రీ శ్రీరామరాజ్యం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. నెక్స్ట్ రాజ్యం పచ్చని రాజ్యం. ఇది చూద్దాం. వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు ఏమంటారు? వద్దు, ఇందాకే చెప్పి మళ్ళీ మార్క్స్ ఇచ్చాను అక్కడ. ఏమంటారు మమ్మల్ని చూస్తే తెలిస్తే బజర్ నొక్కండి. కమాన్, మీరు ఇద్దరు చెప్తే ఆవిడ నొక్కుతారు కదా బజర్. చెప్పండి. ఇప్పుడే చెప్పాం కదా వ్యవసాయం చేసే వాళ్ళ రాజ్యం. నేను ఆన్సర్ చెప్తే మీరు నొక్కుతారా? చెప్పనా? చెప్పు. పోతే నీ దగ్గర నుంచే తీసుకుంటాను. నువ్వు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తే నీకు మార్క్స్ వచ్చాయి కదా. వ్యవసాయం చేసే వాళ్ళని ఫార్మర్స్ ని తెలుగులో ఏమంటారు? అదే రాజ్యం. రాజేశ్వరి. వ్యవసాయ రాజ్యం. వచ్చిందో పోయిందో పచ్చని రాజ్యం. పచ్చని రాజ్యం. పచ్చని రాజ్యం పిచ్చుకల రాజ్యం. ఊరుకో. నా క్లూ నీకు అలా అర్థమైందా? ఏడుస్తున్నారు పాప. కార్మిక రాజ్యం. చాలా వస్తున్నాయి బయటికి వేషాలు. హాస్యం హాస్యం హాస్యం. చూద్దాం. -6. రైతు రాజ్యం. రైతు రైతు రాజా రైతు. అవును, నేను వ్యవసాయం చేసేవాళ్ళు ఫార్మర్స్ ని తెలుగులో ఏమంటారు అంటే వ్యవసాయ దారకుడు అనుకుని వ్యవసాయ రాజ్యం. ఏమిటి వ్యవసాయ దారకుడా? ఏవట? నెక్స్ట్ రాజ్యం. రాజ్యం పక్కన పిక్చర్స్. మాధురి. ఆకలి రాజ్యం. చూద్దాం. కరెక్ట్ 6 పాయింట్లు. అయిపోయాయి, అన్ని రాజ్యాలు అయిపోయాయి. ఇంకా మిగిలిందల్లో ఒక్క రాజ్యమే, మహిష్మతి రాజ్యం. జై మహిష్మతి. జై మహిష్మతి. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. ఏమిటంత సీరియస్ గా ఉన్నారు? మీరు నన్ను ఏమడుగుతారోనని. నాకు మాత్రం ఏం తెలుసు, ఉండండి చూస్తాను ఒక నిమిషం. బొబ్బిలి రాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్. 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 హీరోయిన్ చెప్తాను. చెప్పండి. చెప్తాను. చెప్పండి. దివ్య భారతి.
బానే ఆలోచించుకున్నారు టైం తీసుకొని. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు తీసుకోండి. లక్ష్మి 3, వేద 2, రాజేశ్వరి 1. సెకండ్ క్వశ్చన్. సమాచార హక్కు చట్టం 2005ని ఉల్లంఘించిన ప్రజా సమాచార అధికారికి విధించే శిక్ష ఏమిటి? ఆప్షన్ ఏ గడువు తరువాత రోజుకి 250 రూపాయల జరిమానా, బి గడువు తీరిన తర్వాత రోజుకి 2500 రూపాయల చొప్పున ఇవ్వాలి. గడువు తర్వాత 250 రూపాయలు రోజుకి. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మి 1, వేద 1, రాజేశ్వరి 1. సమాచారం హక్కు ప్రకారం ఎవరైనా తగిన సమాచారాన్ని కోరినప్పుడు గడువు లోపలే సమాచారాన్ని అందించాలి. ఒకవేళ అందించలేకపోతే ఎందుకు అందించలేకపోతున్నారో సరిగ్గా వివరించాలి. అలా కాకుండా గడువు తీరాక కూడా సమాచారం అందించకపోయినా, ఎందుకు అందించలేకపోయారో వివరణ ఇవ్వకపోయినా ఆ అధికారికి జరిమానా విధిస్తారు. అది ఎలా ఉంటుందంటే రోజుకి 250 రూపాయల చొప్పున అధికారి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద 25,000 రూపాయలకి మించకుండా జరిమానా ఉంటుంది. రండి. వస్తావా మీటి మీటి పిల్లను ముద్దు ముద్దుకుందిరో కన్నులార చూసుకోరా నిన్ను నచ్చుకుందిరో నువ్వే కావాలందిరో వచ్చి వచ్చి వాలిపోరా లైఫ్ ఏమో నిన్ను చూపలే పండగేలే what more can I say listen baby yeah yeah let's go chalo 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 ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. సోగ్గాడే చిన్ననాయన సినిమాలో హీరోయిన్ ఎవరు? లవణ్య త్రిపాఠి. ఓకే, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 6. మాధురి 6, లక్ష్మి 6. సెకండ్ క్వశ్చన్. భాగవతం ప్రకారం జాంబవతికి శ్రీకృష్ణుడికి పుట్టిన మొదటి కుమారుని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రోరుడు, బి సాంబుడు. బి సాంబుడు. కరెక్ట్. తీసుకోండి. ఇప్పుడే నేను 3 ఇచ్చా. నేను 3 ఇచ్చా. 2 2. రాజేశ్వరి 1, వేదశ్రీ 2, లక్ష్మి 3. శ్రీకృష్ణ జాంబవతులకు 10 మంది సంతానం. వారి పేర్లు ఇవి: సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు. అది ఓకే. డైనమైట్ గుండెలోన పేరినట్టు వందరన్న సెంచరీని ఒక్క బల్ల కొట్టినట్టు ఏయ్ గొల్లు గొల్లు మంటుంటే ప్రాణం ఇల్లు వేసినట్టు గుచ్చుకుంటే బాణం ఏయ్ గొల్లు గొల్లు మంటుంటే ప్రాణం ఇల్లు వేసినట్టు గుచ్చుకుంటే బాణం నా హార్ట్ బీటునే ఫాస్ట్ బీటుగా మార్చినవే పిల్ల ఒట్టు ఓయ్ దేవుడో ఇదేమి గాలరో నాన్నకి ప్రేమతో సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో ఎవరు మనకి కనిపించారు? నాన్నకి ప్రేమతో మొన్నొచ్చిన సినిమా హీరోయిన్ ఫాదరు. సినిమా చూడలేదు సరే, కనీసం పోస్టర్ అయినా చూడలేదా? నాన్నకు ప్రేమతో. నాన్నకి ప్రేమతో వన్స్ అగైన్ రిపీట్. సినిమాలో హీరోయిన్ తండ్రి ఎవరు? హీరోయిన్ తండ్రి పేరు మనిషి గుర్తున్నాడు, నేమ్ గుర్తులేదు. ఎలా ఉంటాడు చెప్పు. మనిషిలా ఉంటాడు, 2 కళ్ళు, 2 చేతులు. యాక్చువల్ ఆయన తమిళ యాక్టర్ కదా. ఓకే. ఎలా ముక్కు ఉంటుందా? కళ్ళు ఉంటాయి. ఏ రాజేంద్ర ప్రసాద్, బి జగపతి బాబు. రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేంద్ర ప్రసాద్ కాదు, ప్రసాదే. బట్ ఇట్స్ ఓకే. కరెక్ట్ ఆన్సర్ జగపతి బాబు. రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ తండ్రిగా యాక్ట్ చేశారు. జగపతి బాబు గారు రకుల్ వాళ్ళ ఫాదర్ గా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ నాకు తెలియదు, అసలు నేను కూడా వినలేదు. ఫస్ట్ సినిమాలకు వెళ్ళవా? సంక్రాంతికి రిలీజ్ అయిన ఒక్క సినిమా కూడా చూడలేదా? ఛీ! ఛీ, 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 ఛీ. 4 సినిమాలు ఎవరి కోసం రిలీజ్ చేశారు అనుకుంటున్నావు? మన కోసమే, మన ఎంటర్టైన్మెంట్ కోసమే. ఎంజాయ్ చేయవా వెళ్ళి? చేస్తాను. సినిమాలు లేకుండా లైఫ్ ఏంటి చెప్పు? అందులోనూ మన తెలుగు సినిమాలు. డిక్టేటర్ చూడలేదా నువ్వు? ఎక్స్ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయన, నాన్నకు ప్రేమతో. నేను వాకౌట్ చేస్తాను. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో.
మా నాన్న గురించి ఆగిపోయా. సెకండ్ క్వశ్చన్, బొద్దుగా ఉంటేనే ఉద్యోగం ఇస్తామని ప్రకటించి లావుగా చాలా బరువుగా ఉన్నవారినే ఉద్యోగులుగా తీసుకున్న సంస్థ ఏది? బొద్దుగా ఉంటేనే ఉద్యోగం అంట. ఆప్షన్ ఏ షాంగ్రీలా కెఫే, బి ఒబేసన్ రెస్టారెంట్. ఒబేషన్ రెస్టారెంట్. రాంగ్ ఆన్సర్. షాంగ్రీలా. కరెక్ట్ ఆన్సర్ షాంగ్రీలా కెఫే. సన్నగా నాజుగ్గా ఉంటేనే తీసుకునేటువంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి, కానీ బొద్దుగా లావుగా ఉన్నవారినే ఉద్యోగులుగా తీసుకుంటామనే సంస్థ షాంగ్రీలా కెఫే ఒకటే కావచ్చు. లావుగా ఉన్న వారిలోని టాలెంట్ ని చూసి ఉద్యోగంలోకి తీసుకోవడం వేరు, కానీ లావుగా ఉన్న వారినే ఉద్యోగంలోకి తీసుకుంటామని ప్రకటించడం కొంచెం వింత విషయమే కదా. అయితే టోక్యోలోని అకిహబరా ప్రాంతంలో ఉన్నటువంటి షాంగ్రీలా కెఫే వారు లావుగా ఉన్నవారు తాము లావుగా ఉన్నామని ఫీల్ అవ్వాల్సిన పనే లేదు, వారు బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలేనని చెప్తూ లావుగా ఉన్నవారినే తమ సంస్థలో ఉద్యోగులుగా తీసుకున్నారు. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, ఈ మాయ నీ వల్లే రా. 1 నేనొక్కడనే సినిమా డైరెక్టర్ ఎవరు? ఏ సుకుమార్, బి వివి వినాయక్. సుకుమార్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 3. మాధురి 2, లక్ష్మి 1. వేదశ్రీ 3. ప్రపంచంలో అత్యంత ఎక్కువ పురాతత్వ మ్యూజియాలు ఉన్న దేశం ఏది? రేపమ్మప్ప నన్ను తీసుకెళ్ళి అక్కడ పెడతారు. పురాతత్వ మ్యూజియం అంట, మనలాంటి వాళ్ళ కోసమే. ఆప్షన్స్ ఏ గ్రీస్, బి లిబియా. లిబియా. కాదు, గ్రీస్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. రాంచకు కోరి నిన్నే కోరి ఎక్కల మందిని ఎక్కించి ఫరారి. లోపంతా తిరిగి నీ ముందే బ్రేకేశాను పెద్ద నచ్చావని. ఐసల్లే కరిగి ఐ లవ్ యూ చెప్పేసా, నా లైఫ్ ఓకే నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని. మెగా 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 మీటర్ నీలో ఉంది, మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దామా పోస్టర్. మెగా 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 మీటర్ నీలో ఉంది, మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దామా పోస్టర్. థ్యాంక్ యూ రాజేశ్వరి. తర్వాత రౌండ్ బోలో చిత్రం బోలో. Look at my face in the mirror. అవును, నాకు డౌట్, బాక్సింగ్ చేసేటప్పుడు ఎందుకు వాళ్ళు పరిగెడుతూ ఉంటారు? ఓకే, అవన్నీ డౌట్లు అనవసరం. ఈ టైంలో మనం చేయాల్సింది ఓన్లీ బాక్సింగ్. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they
say I'm a ఒక్క నిమిషం. ఓ మై గాడ్, నాకు ఇవాళ అర్థమైంది ఏంటంటే బాక్సర్లకి రాకూడని దురద చాలా కష్టం, ఒక్కోలేరు. గోక్కునేసరికి ఇంకోలోచి గుద్దేస్తారు. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇలా గ్లౌస్ వేసుకొని ఎందుకు వచ్చామో ప్రేక్షకులకు అర్థం అవుతుంది. తెలుసుగా, మీరు బజార్ నొక్కాల్సి ఉంటుంది. మొదటి చిత్రం ఎవరు? లక్ష్మి, విష్ణు. ఓకే చూద్దాం. యా విష్ణు, ఇట్స్ యూ. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం రాజేశ్వరి, కార్తీక. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సేమ్ టు సేమ్, సేమ్ పించ్. ఎస్, సేమ్ బెంచ్. నెక్స్ట్ చిత్రం ఎవరు? హూ హ హ హ హూ. రాజేశ్వరి, నాగ చైతన్య. చూద్దాం. యా కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నాగార్జున గారు గ్లౌస్ పట్టుకుపోయినట్టున్నారు, అందుకే అబ్బాయి దగ్గర లేదు. ఓకే, నాకు ఇవాళ ఇంకో కొత్త విషయం తెలిసింది. ప్రతి భార్యలోనూ ఒక బాక్సర్ ఉంటుంది అనుకుంటా. అందుకే నాకు ఈ గ్లౌస్ వేయగానే నాలో ఉండేటువంటి స్వతహా గుణం బయటకు వచ్చేసింది. యా నెక్స్ట్ బాక్సర్ చెప్పరా? వేసేస్తా మిమ్మల్ని అందరూ నేను ఇప్పుడు. ఐ విల్ పంచ్ యూ. రాజేశ్వరి, త్రిష. చూద్దాం. కరెక్ట్. 6. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాక్సర్ వేదా, నీకు అస్సలు బాక్సింగ్ రావట్లేదే. పెళ్ళి 40 రోజులే అయింది కదా. అవును. ట్రైనింగ్ ఇస్తా చూడు, ఇట్లా జంప్ చేస్తూ ఉండు. రవితేజ. చూద్దాం. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. -6. నీకు ప్రాక్టీస్ ఇప్పిస్తా ఇట్రా. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure. కష్టమే 4 ఏళ్ల తర్వాత ఇలా అయిన పరిస్థితి. బాగానే చేసేస్తుంది బాక్సింగ్. నెక్స్ట్ చిత్రం ఎవరో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాక్సింగ్ గెటప్ లో వచ్చినట్టున్నారు. రాజేశ్వరి, కాజల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ పంచుల బోలో చిత్రం బోలో అయిపోయింది. కమాన్ అందరూ చెప్పండి ఒకసారి. హూ హూ హా హా. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now,
ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఆడే ముందు ఈ గీత జాగ్రత్తగా చూడండి. ఈ గీత మీరు అవతలకి దాటితే పాయింట్లు రావు, యువతలు ఉంటేనే పాయింట్. ఓకే, క్యాచ్. ఇప్పుడు గీత దాటచ్చు. ఇది ఈ చేతిలోనే ఉండని. ఈ నిమ్మకాయని ఇటు పెట్టండి, మళ్ళీ ఇక్కడ పెట్టండి, ఇటు రండి. అలా కొడితే కింద పడిపోతుంది కాబట్టి కొంచెం గట్టిగా కొట్టి దాన్ని ఈ చేత్తో పట్టి నిమ్మకాయని అటు మార్చి మళ్ళీ ఇటు పెట్టి ఇది ఆట అని ఆడుకోండి. రెడీ, 1 2 3 గో. ఇంకో బంతి తెచ్చుకోదుగో. గట్టిగా కొట్టమన్నాం కానీ మరీ ఇంత గట్టిగా కాదమ్మా. గీత గీత ఆ గీత గీత. ఇంకోటి ఇంకోటి. రెండు 4 6 ఇక్కడ 6 సార్లు బంతి పట్టారు. సో టోటలీ 12, 72 పాయింట్స్. కూల్ జగ్. రెడీ, 1 2 3 గో. సున్నిత అగీత అగీత. లాస్ట్ ఒక్క నిమ్మకాయ మాత్రం స్టాప్ ఇట్ అన్న తర్వాత పెట్టారా, తీసేశాను. సో 2 4 6 8 ఇది 9, 102 పాయింట్స్. రైస్ కుక్కర్. రెడీ లక్ష్మి, 1 2 3 గో. ఆహా, బ్యాక్ బ్యాక్ బ్యాక్. గీత 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 గీత. ఎన్ని? 2 4 6 8 10 ప్లస్ 10 120. ట్రావెలింగ్ సెట్. రాజేశ్వరి టార్గెట్ 123. ఇవాళ రాజేశ్వరి విన్ అవుతారా, లక్ష్మి విన్ అవుతారా చూద్దాము. 123 అంటే 21. రెడీ, 1 2 3 గో.
రెండు 4 6 8 10 వదిన పడిపోయానుగా. మధ్యలో పడిపోయారా? నేనేమైనా కాలు అడ్డం పెట్టానా? మీరే పడ్డారు. గేమ్స్ అన్నాక పడ్డం లేవడం ఇవన్నీ జరుగుతుంటాయి, సర్వసాధారణం. ఓకే, తీసుకోండి 120 పాయింట్స్. టోస్టర్. ఈ రోజు మన విన్నర్ లక్ష్మి. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని. సో ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్ అండ్ ట్రావెల్ సెట్. బై బై.